ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభ రాత్రంతా కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని చూసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. నాయన, మరి దినమంతటి కొరకై మాకు కావలసిన అన్ని మాటలను ప్రసాదించండి. నాయన, మరి ప్రతి దినము ప్రతి క్షణము కూడా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మా జీవితాన్ని మీరు ఈ భూమి మీద భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. నాయని పరిశుద్ధ దినంలో అందరూ కూడా నీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా మీరే అందరినీ సిద్ధపరచండి. జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అగపే 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 క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, రక్తము చిందించిన ప్రేమ, మరణము పొందిన ప్రభు ప్రేమ, మరణము గెల్చిన విజయుని ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, మరణము గెల్చిన విజయుని ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, పితరును సంధించిన ప్రేమ, పాపము క్షమించిన ప్రేమ, పితరును సంధించిన ప్రేమ, పాపము క్షమించిన ప్రేమ, పాపిని నీతిగా తీర్చే ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, పాపిని నీతిగా తీర్చే ప్రేమ, అగపే క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ, అగపే 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 క్రీస్తు ప్రేమ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటని దేవుడు తెలియజేస్తూ వచ్చారు. దేవుడు మరువని దేవుడు. తల్లి అయినా మర్చిపోద్దేమో. నవమాసాలు మోసినటువంటి స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోవచ్చు, వారైనా మర్చుదురు, నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క మంచి లక్షణము మరువని దేవుడు. యెహోవా మమ్మును మరచిపోలేదు. మానవుడు దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తున్నాడు, కానీ దేవుడు మాత్రము మానవుణ్ణి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక ఈరోజు వరకు మనం ఇలాగున్నాం. నీకులాగా దేవుడు కూడా మర్చిపోతే నీవు ఈ భూమి మీద ఇంతవరకు జీవించి ఉండేవాడు కాదు. కాబట్టి దేవుడు
తాను చేసినటువంటి మానవుణ్ణి మర్చిపోలేదు. మర్చిపోకుండా ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా జన్మించి తన బిడ్డలమైన మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనుషులు మర్చిపోతారు. మానవులు, నీ యొక్క స్వజనులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. ఓ యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోచాలను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనలను మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాలి అంటే మనము కూడా దేవుని విషయంలో మరి మరువకూడనటువంటివి ఉన్నాయి. మనము కూడా కొన్ని విషయములో మర్చిపోకూడదు. మొదటిగా దేవుని యొక్క వాక్యమును మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయములో 11వ వచనములో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని. కాబట్టి దేవుడు యొక్క మాటని, దేవుని యొక్క వాక్యమును మనము మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. వాక్యమును మనము మర్చిపోకూడదు. దేవుడు మనతో ఏమైతే చెప్తున్నారో ఆయన వాక్యాన్ని మర్చిపోకూడదు. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 13వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటిని చొప్పున నా ఇంట నుండి ప్రతిష్టమైన దానిని తీసివేసి లేవీయులకును, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాంటకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. రెండవదిగా దేవుని ప్రజలను మర్చిపోకూడదు. దేవుని బిడ్డలను మనం మర్చిపోకూడదు. చాలామంది దేవుని బిడ్డలను మర్చిపోతుంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము మర్చిపోకూడదు. దేవుని యొక్క ప్రజలను మర్చిపోకూడదు. అంతేకాదు, కీర్తనలు 106వ అధ్యాయము, కీర్తనలు 106వ అధ్యాయములో మనం చూస్తే ఇంకా మనము ఏమీ మర్చిపోకూడదు. 13వ వచనములో, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. దేవుని కార్యములను మర్చిపోకూడదు. దేవుడు ఎన్నెన్నో కార్యాలు మనకి చేస్తుంటాడు. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన మేలులు మనం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించినట్లయితే మరి దేవుడు మనలను మరువడు, విడువడు. కాబట్టి నీ వారు మర్చిపోయారనుకుంటున్నారా? నీ వారు మర్చిపోయారనుకుంటున్నావా? నీ వారు మర్చిపోయినా నీ దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ స్వజనము, నీ రక్త సంబంధికులు నిన్ను మర్చిపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మర్చిపోకుండా ఈ లోకానికి నీ కోసమే వచ్చి నీ పాపాలని పరిహారం చేయడానికి రక్తమంతా చిందించి ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచి మరణము జయించారు.
సమాధిని గెలిచారు. కాబట్టి దేవుడు మన గొప్ప నిరీక్షణ ఆశని కలుగజేశారు. కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసముంచు, నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. కాబట్టి దేవుడు నిన్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు రక్షించబడాలని, నువ్వు పరలోకం చేరాలని. ఆ విధంగా మరి నువ్వు కూడా దేవుని వాక్యమును ఆయన మాటలను మర్చిపోకుండా, ఆయన ప్రజలను మర్చిపోకుండా, ఆయన కార్యములు మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుంటే దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు నేను మరువను అనే వాగ్దానం ఇచ్చి ఆయన మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మర్చిపోని దేవుడవు. ఈ లోకములో ఎందరైనా మర్చిపోవచ్చు, కానీ నువ్వు మమ్మల్ని మర్చిపోకుండా కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మా దేశమును, మా రాష్ట్రమును, గ్రామమును, అధికారులను, రోగులను, పాపబంధకాలు ఉన్న వారందరినీ కూడా కనికరించి రక్షించండి. వారిని కూడా మర్చిపోకుండా కాపాడుతున్నారు. వారు గుర్తించడానికి సహాయం చేయండి. ఈ దినమంతట్లో సహాయం చేయండి. ఆయన ఆయా సమస్యల్లో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. జ్ఞాపం చేసుకోమని, ఈ దినమంతట్లో మీ సన్నిధి మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.